ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక కలెక్టరేట్ ఎదుట సమగ్ర శిక్ష ఉద్యోగులు గత 18 రోజులుగా చేపడుతున్న నిరవధిక సమ్మె దీక్షా స్థలికి చేరుకొని సంఘీభావం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పోలు సత్యనారాయణ తెలిపారు. ఉపాధ్యాయ వృత్తిలో 28 సంవత్సరాలు అంకితభావంతో పనిచేసి ఉద్యోగ విరమణ పొంది సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు అంకితభావంతో పనిచేయుటకు గాను ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేయుటకు ముందుకు వచ్చినట్లు సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని అప్పటి వరకు పే స్కేల్ కల్పించాలని ప్రతి ఉద్యోగికి జీవిత బీమా 20 లక్షలు ఆరోగ్య బీమా 10 లక్షలు సౌకర్యం కల్పించాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు ఉద్యోగ విరమణ చేసిన తర్వాత వారికి బెనిఫిట్స్ కింద 25 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వ మరియు విద్యాశాఖ నియామకాలలో వీటిని కల్పించాలని పీటీఐలను వొకేషనల్ టీచర్గా పేరు మార్చి రెగ్యులర్ చేయాలని సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ రింగేజ్ విధానాన్ని తొలగించాలని ముఖ్యమంత్రి సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని జిల్లా కేంద్రంలో గత 18 రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మెకు సంఘీభావం తెలిపి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎందుకంటే నేను నా ఇష్ట ప్రకారంగా టీచర్ ఎమ్మెల్సీకి పోటీ చేయాలని రాలేదు. కొందరు ప్రోత్సహిస్తే మిత్రులు శ్రేయోభిలాసులు నేను 29 సంవత్సరాలుగా మాలేసుకుంటున్నా. 20 సంవత్సరాల నుండి శబరిమల అన్నదానం చేస్తున్నానండి. అక్కడ డోనార్ నేను ఒక రూమ్ ఉంటుంది. మన తెలంగాణ నుండి అన్నదానం చేస్తున్నట్టేనే అక్కడికి తెలంగాణ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక బాగా గెలిపిస్తారా లేదా? ఎందుకంటే అవును కార్పొరేట్ వాళ్ళు వస్తున్నారు, ప్రైవేట్ స్కూల్ వాళ్ళు వస్తున్నారు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు వచ్చినట్టయితే మన సమస్యలు తీరుతాయా? వాళ్ళు ఎందుకు మన టైం ఇస్తారా? ఇప్పుడు మనకి ఎమ్మెల్సీ ఉన్నాడా? టీచర్ ఎమ్మెల్సీ ఉన్నాడా? ఇప్పుడు ఇంకా టైం అయిపోలే. మార్చి 29న టైం అయిపోతుంది. ఆ లోపల గవర్నమెంట్ ఎలక్షన్ పెడుతుంది. ఆ టీచర్ ఎమ్మెల్సీ వచ్చి మనకు మద్దతు ప్రకటించి మనం ఓట్లు వేయలేదు. ఆయన వేసినమా వేయలేదా? కేజీబీ వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఇలా? ఆదాయ లోపల జీవో ఇస్తా అని ఇచ్చాడా? ఇప్పుడు ఆయన ఇచ్చింది కాబట్టి, ఆయన చెప్పింది కాబట్టి అడుగుతున్నారు. మన కేసీఆర్ ఉన్నప్పుడు మనం ఉద్యోగం ఈ విధంగా చేసినామా? బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసినామా? ఎందుకంటే ఆయన వేయడానికి విడిచిపెట్టినాం. ఈయన ఎందుకంటే ఈయన చెప్పాడు, తర్వాత వరంగల్ సభలో హామీ ఇచ్చాడు, మా గవర్నమెంట్ అయితే 100% చేస్తా అన్నాడు. కాబట్టి అడుగుతున్నాం, ఖచ్చితంగా ఇదే విధంగా ఉండాలి. మీకు 100%. ఇంకొకటి సందర్భంగా చెప్తున్నా, నేను నా పత్రం అనేది మీదే. నేను ప్రప్రథమంగా గెలిచిన తర్వాత 100% ఇదే విధంగా ఉండాలని కోరుతున్నా. ఇప్పుడు వాళ్ళు అటు పంపించినట్టయితే ఏమవుతుంది? ఇప్పుడు ఆల్రెడీ కేజీబీలో పరిస్థితి 18 రోజులుగా ప్రాబ్లం అయిందా లేదు? అయితే పిల్లలకు తర్వాత ఇప్పుడు వాళ్ళని అటు డిప్యుటేషన్ పంపిస్తే ఏమైతుంది? ఈ స్కూల్లో కూడా ప్రాబ్లం అవుతుంది. అంటే విద్యా వ్యవస్థ అనేది తుంగలో తొక్కే ఆలోచన కొద్దీ తయారవుతుంది. కాబట్టి మీరు 100% ఇదే ఉద్యమం ఇదే విధంగా ఎలాంటి ఆలోచన లేకుండా పకడ్బందీగా అన్ని సంఘాలు మద్దతు 100% ఇచ్చినాయే ఇప్పటివరకు. అన్ని సంఘాలు వచ్చినాయి. టీచర్ ఉపాధ్యాయ 50%